నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఈరోజు ఎంతో ఆసక్తికరమైన విషయాలు అయితే ఉన్నాయి సార్తో డిస్కస్ చేయడం కోసం. అందులో మొదటగా వచ్చేటప్పటికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు. ఆ తర్వాత అది మ్యాక్సిమం సక్సెస్సే అయింది. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ విన్ అయింది. ఆ రిజల్ట్ కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు భారత్ న్యాయ యాత్ర అని చెప్పి కూడా రాహుల్ గాంధీ చేయబోతున్నారు. ఇక తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి మొన్ననే ప్రభుత్వం వచ్చేటప్పటికి శ్వేతపత్రం అనేది రిలీజ్ చేసింది. ఆ తర్వాత కౌంటర్గా ప్రతిపక్షం వచ్చేటప్పటికి శ్వేతపత్రాన్ని కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడు సౌదపత్రం రిలీజ్ చేస్తామని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. ఇక ఏపీ విషయానికి వచ్చేటప్పటికి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి ఏపీ కాంగ్రెస్కి షర్మిలాని అధ్యక్షురాలుగా చేస్తారా అని చెప్పి దీనిపైన సమావేశం అయినట్లు కూడా తెలుస్తుంది. అసలు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్తో మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ఈరోజు చూసుకుంటే తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి ఒకవైపు ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేసింది. ఆ తర్వాత దానికి కౌంటర్గా ప్రతిపక్షం శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. అలాగే ఇప్పుడు వచ్చేటప్పటికి మంత్రి పొన్నం ప్రభాకర్ మళ్ళీ సౌదపత్రం అని చెప్పి కొత్తగా ఒక పత్రాన్ని రిలీజ్ చేస్తాను అని చెప్తున్నారు. అసలు అది ఏంటి? అంటే సౌదపత్రం అంటే పొన్నం ప్రభాకర్ గారు ఇందాకనే మాట్లాడారు. దానికి ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వము దుబారాగా బాగా ఖర్చు చేసింది. ఆ దుబారా వ్యయం ఏం చేసింది, అనవసర ఖర్చులు ఏం చేసింది, ప్రగతి భవన్లో కూర్చొని వాళ్ళు రాష్ట్ర ఖజానాని ఖాళీ చేశారు. సో దాని వ్యవహారం కూడా మేము నిగ్గు తేలుస్తామని ఆయన ఉద్దేశము. నిజానికి రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిన్న ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇవాళ సెక్రటేరియట్లో ఇది ఉంది కదా, రేషన్ కార్డుల దరఖాస్తు ఫారాలు ఆవిష్కరిస్తూ రిలీజ్ చేస్తూ ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూడా ఇదే విషయం చెప్పారు. కేసీఆర్ గారు మాకు అంతా కొట్టిపోయిన ఖజానా ఖాళీ ఇచ్చారు, ఖాళీ చేసి మొత్తం ఊడ్చి పెట్టి వెళ్ళిపోయినారు అని ఆయన సర్గాస్టిక్గా ఒక కామెంట్ చేశారు. సో దానికి తదనంతర ఫాలోఅప్ లాగా ఈ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఈ కామెంట్ చేశారు. అంటే సౌదపత్రము అంటే సౌదము అంటే భవనము. అసలు ఆ భవనంలో ఇప్పుడు సెక్రటేరియట్ అసలు దాని పాత సెక్రటేరియట్ ఎందుకు కూల్చాల్సి వచ్చింది? రేవంత్ రెడ్డి గారు ఇది కూడా మాట్లాడారు. పాత సెక్రటేరియట్ని అట్లాగే ఉంచి దాన్ని ఏదో పెద్ద ఆసుపత్రిలాగా మలుచుకోవచ్చు. నీకు అంతగా కలిసి రాలేదు అనుకుంటే వాస్తుపరంగా వేరే ఇంకో చోట సెక్రటేరియట్ కట్టుకోవచ్చు. ఉన్నదాన్ని కూల్చారు. అంటే ఇటువంటి సౌదాలని కూల్చి డబ్బులు వృధా చేశారు, ఖజానాన్ని ఖాళీ చేశారు. సో అసలు ఈ మొత్తం ఇందులో ఉన్న రేషనాలిటీ ఏంటి, ఇల్లాజికల్ వ్యవహారం ఏంటో తేలుస్తామన్నది ఆయన ఉద్దేశము. అది అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా ఢిల్లీలో సమావేశం అయిపోయి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలకి సంబంధించి కూడా దరఖాస్తులు స్వీకరిస్తాము అని చెప్పారు సార్. అవి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలా ముందుకెళ్ళబోతున్నాయి అంటారు? అదే ఇప్పుడు వాళ్ళు ఎన్నికల హామీల్లో 6 దరఖాస్తులు పాపులర్ హామీ. 6 దరఖాస్తుల్లో ఇప్పటికే ఆరు హామీల్లో ఇప్పటికే 2 వాళ్ళు ప్రారంభించారు. సో మిగతా 4లో భాగంగా రేషన్ కార్డులు, ఇంకా మిగతా హామీలు కూడా అమలు చేయాలంటే ఏదైనా సరే రేషన్ కార్డు ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఉండాలి. అంటే వీళ్ళు హామీ ఇచ్చినా రేపు అమలు చేసే ఏ హామీ అయినా సరే, ఏ కార్యక్రమం అయినా బిలో పావర్టీ లైన్ బీపీఎల్ కుటుంబాలకే చేస్తారు. సో ఆ బీపీఎల్ కుటుంబాలకి ప్రాతిపదిక ఏంటంటే తెల్ల రేషన్ కార్డు. ఆ తెల్ల రేషన్ కార్డులు ఇప్పటికే దాదాపు ఒక 10 లక్షల మంది కొత్తగా అప్లై చేసి ఉన్నారు. ఇంకొక 1,00,000 మంది ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలు కూడా గత వారం రోజుల నుంచి దీని మీదనే గట్టిగా పట్టుబడుతున్నాయి. ఇప్పుడు మీరు రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు, మీ హామీలు ఎప్పుడు మొదలు పెడతారు అని. సో వాళ్ళ హామీలన్నీ కూడా ఈ తెల్ల రేషన్ కార్డుతో ముడిపడి ఉన్నాయి. అందుకని ముఖ్యంగా ఈ ఎవరెవరికి ఏ హామీలకు ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, అర్హులు అవుతారో తెలియాలంటే ముందర రేషన్ కార్డు బేసిక్ క్వాలిఫికేషన్. సో ఆ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం, అందుకోసం వీళ్ళు ఆ హామీలకి దరఖాస్తు ఫారాన్ని వాళ్ళు రిలీజ్ చేశారు, ఒక ఫార్మాట్ని రిలీజ్ చేశారు అనమాట. రేవంత్ రెడ్డి గారు అండ్ ఉప ముఖ్యమంత్రి బట్టి గారు అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రులు ఒక 4 దగ్గర కూర్చొని సెక్రటరీ రిలీజ్ చేశారు. ఆ సందర్భంగా మీడియాతో కూడా మాట్లాడారు. నిజానికి కొన్ని సంవత్సరాల తర్వాత సెక్రటేరియట్లో అంత పెద్ద మీడియా సమావేశం, నేషనల్ ఛానల్స్ వాళ్ళు ప్లస్ తెలుగు రాష్ట్రం
మీడియా విలేకరులు, పత్రికా విలేకరులు, టీవీ ఛానళ్ళు వాళ్ళు కూడా చాలా భారీ ఎత్తున ఆ కార్యక్రమానికి అటెండ్ అయినారు. చాలాసేపు జరిగింది. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా రేవంత్ రెడ్డి గారు ఓపికగా సమాధానం చెప్పారు. ఏం చెప్పినా ఏంటంటే ఢిల్లీ వెళ్ళొచ్చి మీరు ఏం సాధించుకొచ్చారు అనేది సహజంగా అడిగే మొదటి ప్రశ్న. దానికి మేము నిధులు అడిగాము, తెలంగాణ ఖజానా డొల్లపోయింది, మాకు నిధులు ఇస్తే మేము ఇట్లా హామీలు ఇచ్చాము ప్రజలకి, ఆ హామీలు నెరవేర్చుకోవాల్సి ఉంటుంది, అందుకని మీరు తెలంగాణ పట్ల గతంలో లాగా ఏదో శీతకన్ను వేయకుండా కొంచెం ఉదారంగా ఉండండి అని చెప్పి అడిగామని చెప్పారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇంకా ఈ ముఖ్యంగా కొత్తగా మళ్ళీ మన అసెంబ్లీలో చేసిన దాడులు కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మళ్ళీ ఆయన ఒక సర్కాస్టిక్గానే కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఈ నిధుల గురించి కానివ్వండి, అట్లాగే సెక్రటేరియట్ ఎందుకు కొత్తగా కట్టాల్సి వచ్చింది అని ఇవన్నీ కూడా ఆయన కామెంట్స్ చేశారు. ఇక సెంట్రల్ విషయానికి వచ్చేటప్పటికి సార్, రాహుల్ గాంధీ ఇప్పటికే భారత్ జోడో యాత్ర చేశారు. ఒక రకంగా అది చాలా సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి సార్. దానివల్లనే ఇప్పుడు పరిపాలన కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు విన్ అవ్వడం కూడా జరిగింది, మనం చూసాము. ఇప్పుడు మళ్ళీ భారత్ న్యాయ యాత్ర అని చెప్పి ప్రారంభించబోతున్నారు. అది ఏ విధంగా ఉండబోతుంది, రాబోయే ఎలక్షన్స్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? అవును, ఇప్పుడు రేపు జనవరిలో మళ్ళీ న్యాయయాత్ర అని, అంటే నిజానికి భారత జోడో యాత్రకి ఇది సెకండ్ పార్ట్. అప్పుడే అనౌన్స్ చేశారు. అప్పుడు మొత్తం భారతదేశం మొత్తాన్ని కవర్ చేయలేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక ట్రాక్లో ఒక రూట్లో వెళ్ళారు. అప్పుడే మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో చూశారు. అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మొదలై, సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మొదలై జనవరితో ఎండ్ అయింది. జనవరిలో శ్రీనగర్లో భారీ బహిరంగ సభ పెట్టి దాన్ని ఎండ్ చేశారు. అప్పుడే అనౌన్స్ చేశారు రెండో దశ త్వరలో ఉంటుంది అని. అది ఇప్పుడు వస్తున్నదన్నమాట. మళ్ళీ లోక్సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చేస్తే యాప్ట్గా ఉంటుందని వాళ్ళు భావించి ఉండొచ్చు. అయితే ఈసారి ఈ యాత్ర ఎటు ఉంటుంది అంటే అది మన తెలుగు రాష్ట్రాలను వేటిని టచ్ చేయదు ఈసారి. లాస్ట్ టైం టచ్ చేసింది కాబట్టి ఈసారి టచ్ చేయదు. లాస్ట్ టైం ఏ స్టేట్స్ అయితే టచ్ చేయలేదో ఈసారి అట్లా ప్లాన్ చేశారనమాట. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, దాదాపు ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా ప్రధానంగా కవర్ అవుతున్నాయి. ఆ తర్వాత ఇక ఇటు చూసుకుంటే ఒడిశా అండ్ జార్ఖండ్, బీహారు, వెస్ట్ బెంగాల్, ఈ ట్రాక్ మొత్తం కవర్ అవుతుంది. సో మొత్తం మీద ఒక 6,500 కిలోమీటర్లు, 6,000 పైచీలు కిలోమీటర్లు 14 రాష్ట్రాలని కవర్ చేస్తున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే ఈసారి కిందసారి ఏమో జోడో యాత్ర అని పెట్టారు, ఈసారి న్యాయయాత్ర అని పెట్టారు. అంటే న్యాయయాత్ర ఏంటంటే అది చూడంగానే ఇది ఏదో జ్యుడిషియల్ సంబంధించింది అనుకుంటాం మనం, కానీ నిజానికి అది కాదు. న్యాయము అంటే సమాజంలో అసమానతలు ఉన్నాయి, ఆర్థిక అసమానతలు ఉన్నాయి, సామాజిక అసమానతలు ఉన్నాయి. వీటన్నిటికీ న్యాయం చేయాలి, వీటన్నిటిని పరిష్కరించాలి. అందరికీ సమాన న్యాయం అంటే ఆర్థిక పరంగా కానీ, సామాజిక పరంగా, రాజకీయ పరంగా సమానత్వాన్ని తీసుకురావాలి అనేది అది న్యాయయాత్ర ఉద్దేశం అన్నమాట. సో అందుకోసం దానికి అట్లా పేరు పెట్టారు. అది జోడో యాత్రకి సెకండ్ పార్ట్ అనమాట. అది అలాగే ఇప్పుడు ఏపీకి సంబంధించి కూడా ఢిల్లీలో సమావేశం అయింది సార్. ఇది ఏ విధంగా ఉండబోతుంది? నిజంగానే షర్మిలాని అధ్యక్షురాలని చేసే అవకాశం ఉంటుందంటారా? దీనిపైన ఏమైనా చర్చ సాగి ఉంటుందంటారా? ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్లు, 2 ఎలక్షన్లు జరుగుతాయి. అప్పుడు రాష్ట్ర అసెంబ్లీకి, 2 పార్లమెంట్కి. సో ఏపీకి, కాంగ్రెస్కి సంబంధించి ఏపీ చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా ఈ 10 ఏళ్ల నుంచి అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ లేదు, అసలు ఊసు లేదు, టోటల్లీ జీరో అయి కూర్చుంది. అయితే ఇప్పుడు అది కోలుకుంటున్నది మిగతా చోట్ల కూడా. ఉదాహరణకి కర్ణాటకలో పవర్లోకి వచ్చింది, హిమాచల్ ప్రదేశ్లో పవర్లోకి వచ్చింది, అట్లాగే తెలంగాణలో తాజాగా పవర్లోకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఈ గాలులు ఏపీలో కూడా వేస్తాయి అని ఒక ఆశ అయితే ఉన్నది. అది మనం అనౌచిత్యంగా కూడా ఏం భావించనక్కర్లా. అటువంటి గాలులు ప్రభావం ఉండొచ్చు కూడా. సో అందులో భాగంగా ఏంటంటే రాష్ట్ర కాంగ్రెస్కి కొత్త చికిత్స చేయాలి, కాయకల్ప చికిత్స చేయాలి అని అధిష్టానం భావిస్తున్నది. మొత్తం మీద ఈసారి గత 2 ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ నామమాత్రంగానే యాక్టివ్ రోల్ ప్లే చేయాల. కానీ ఈసారి మాత్రం డెఫినెట్గా కీలకమైన పాత్ర పోషించాలని అనుకుంటున్నది. అందులో భాగంగా మిగతా పార్టీలతో పోటీగా అది రంగంలోకి దిగాలని ఒక ప్లాన్ అయితే ఉన్నది. దానికోసమే ఒక సన్నాహక సమావేశంగా ఢిల్లీలో పెట్టారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో. అందులో పిసిసి ప్రెసిడెంట్ దగ్గర నుంచి పాత సీనియర్ నాయకులు వాళ్ళందరూ కూడా అటెండ్ అయినారు.
సో ముఖ్యంగా ఏంటంటే మరి రాష్ట్రంలో కాంగ్రెస్ గత 10 ఏళ్ల నుంచి జీరో అయిన నేపథ్యంలో కొత్త రక్తం ఇవ్వాలి, కొత్త సారథ్యాన్ని తీసుకొస్తే కానీ మనం ఈ తక్కువ టైంలో ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తలేము అనేది ఒక ఆలోచన ఉంది. వెంటనే అటువంటి ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళకి కనిపిస్తున్నది ఎవరయ్యా అంటే షర్మిల గారు. తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఎప్పుడైతే మెయిన్ క్యాండిడేట్గా తీసుకున్నారో అప్పుడు చాలామంది సీనియర్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు సార్. ఇప్పుడు షర్మిలాని ఇక్కడ నుండి తెలంగాణలో ఆవిడ ఆల్రెడీ పార్టీ పెట్టింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆవిడని అధ్యక్షురాలను చేస్తామంటే అక్కడున్న సీనియర్ నాయకులు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారంటారు సార్? అదే ఇప్పుడు షర్మిల గారికి వచ్చే సమస్య అదే. ఎందుకంటే నేను తెలంగాణ బిడ్డదని చెప్పుకుంది, తెలంగాణ పార్టీ పెట్టింది, సో అక్కడ ఫైట్ చేసింది. తీరా ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలని ట్రై చేస్తే అదేమో రకరకాల కారణాల వల్ల ముడిపడలేదు. సో ఆమె నా నేటివ్ తెలంగాణ అని చెప్పిన తర్వాత ఏపీలోకి వెళ్ళి ఆమె ఎలా పనిచేస్తారు అనేది ఒక ప్రశ్న. అయితే ఆమె ఏ పార్టీ తరపున చేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్ తరపున చేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ. సో జాతీయ పార్టీ కాబట్టి ఈ అంతర్రాష్ట్ర సమస్యలు జనరల్గా ఉండవు. సో షర్మిల గారు చేరితే ఆమె జాతీయ నాయకురాలిగా ఎక్కడైనా పనిచేయచ్చు. కానీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి ఆ సమీకరణం పనిచేయదు. ఎందుకంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఉన్న ఈ సెంటిమెంటల్ ఇష్యూ అనేది ఈ షర్మిలకి చాలా అడ్డొస్తుంది. సో ఇప్పుడు ఆమె ఆంధ్రప్రదేశ్కి వచ్చి అక్కడ పిసిసి సారథ్య బాధ్యతలు చేపడితే మీరన్నట్టు అక్కడ ఒకటి సీనియర్లు సహకరిస్తారా? అక్కడ సీనియర్లు సహకరించకపోవటానికి ఏమీ లేదు. ఎందుకంటే సీనియర్లు అక్కడ దాదాపు నిద్రాణ వ్యవస్థలో ఉన్నారు, స్తబ్దతలో ఉన్నారు గత 10 ఏళ్ల నుంచి. వాళ్ళ ప్రభావం పెద్దగా ఉండదు. కానీ తెలంగాణలో అయితే సీనియర్లు చాలా యాక్టివ్గా ఉన్నారు. అందుకనే రేవంత్ రెడ్డి గారికి మొదట్లో చాలా తీవ్ర స్థాయిలో నిరసన, ప్రతిబంధకాలు, సహాయ నిరాకరణలు వచ్చినాయి. కానీ లక్కీగా ఏంటంటే చివరికి వచ్చేసరికి వాళ్ళు అందరూ ఒకటైపోయి పరస్పర విమర్శలు, ఆరోపణలు మానేసి ఒకళ్ళనొకళ్ళు ఏసడించుకోవటాలు తిట్టుకోవటాలు మానేసి ఏకతాటి మీద సమరం చేసి గెలిచారు. కానీ ఏపీలో వచ్చేసరికి అంత తీవ్రత లేదు. నిజానికి సీనియర్లు అందరూ కూడా చాలా నిద్రాణ వ్యవస్థ అండ్ డార్మంట్ స్టేజ్లో ఉన్నారు. అది పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ షర్మిల గారు ఏపీలోకి వచ్చి ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ని ఆమె మేల్కొలుపుతారు అనేది ఒక పెద్ద ప్రశ్న. అందులో ఆమెకి ఒకటి తెలుగుదేశం, జనసేన ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఈమె మరి జనసేన, తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షాన్ని కాదని దాన్ని అధిగమించి ఈమె 2వ ప్లేస్లోకి వస్తారా? వచ్చి జగన్ పార్టీతో తలపడతారా అనేది ఒక పెద్ద ప్రశ్న. జగన్ పార్టీతో తలపడటానికి అక్కడ జగను ఆమె బ్రదర్ అండ్ సిస్టర్. సో కుటుంబపరమైన కొన్ని బంధాలు, అనుబంధాలు ఉంటాయి. పైకి వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు అని చెప్పి అంటున్నారు. కానీ లోపల రాజకీయాలనంగానే ఏది శత్రుత్వము, మిత్రత్వము ఏది శాశ్వతం కాదనేది ఒక నానుడి ఉన్నది. అందులో భాగంగానే జగన్ గారు పులివెందులలో లేదా కడపలో ప్రధానమైన ఒక అభ్యర్థిని నిలబెట్టే విషయంలో షర్మిల గారి ఎంపీ సీటుగా ఆమె పేరు కూడా పరిశీలనలో ఉంది. కుటుంబ సభ్యులు ప్రతిపాదిస్తున్నారు. ఆ ఊళ్ళో ఆయన అభిమానులు ప్రతిపాదిస్తున్నారు అని ఒక టాక్ అయితే సోషల్ మీడియాలో బాగా నడుస్తున్నది. ఓకే సార్, ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పినట్టు అదే నిజమైతే కనుక షర్మిలకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినా సరే, మరోవైపు వాళ్ళ అన్నయ్య అయిన జగన్మోహన్ రెడ్డి కనుక ఈ అవకాశం ఇస్తే, ఈ ఆఫర్ ఇస్తే కనుక రెండిట్లో ఏది యాక్సెప్ట్ చేస్తుంది అంటారు? ఏ విధంగా ఉండబోతుంది సార్ అది? ఆ ప్రతిపాదన ఆల్రెడీ వచ్చిందని చర్చించారని మొన్న జగన్ గారు పులివెందులు పోయినప్పుడు దీని మీద డిస్కషన్ జరిగిందని వార్తలు వచ్చినాయి. దానికి షర్మిల ఫ్యామిలీ రిజెక్ట్ చేసిందని కూడా వార్తలు వచ్చినాయి. సో ఒక విషయం అయితే అక్కడతో కట్ అయిపోయింది. ఇక ఎటొచ్చి ఏంటంటే కాంగ్రెస్ వైపు, కాంగ్రెస్ నాయకురాలిగా ఆమె ఇప్పుడు తెలంగాణలో వచ్చేసరికి ఆమె సొంత పార్టీ పెట్టుకుంది. సొంత పార్టీ పెట్టుకొని సొంత క్యాడర్ని, కొంతమంది నాయకుల్ని దగ్గరకు తీసుకొని నడుపుకుంది. కానీ ఏపీలో కాంగ్రెస్ పార్టీని నడపడం అంటే ముందర ఆ సీనియర్స్ని కొత్త రక్తాన్ని తీసుకోవాలి, సీనియర్స్ని కలుపుకోవాలి. మరి ఈ తక్కువ వ్యవధిలో ఆమెకి అంత సమయం ఉంటుందా? ఆమెకు సాధ్యమేనా?
అసలు ఎటువంటి మోరల్ టోన్తో ఆమె ఆ పని చేయగలరు అనేది పెద్ద ప్రశ్న అది. మరి ఢిల్లీ స్థాయిలో ఆమె అసలు వచ్చే వారంలోనే కాంగ్రెస్లో వెళ్ళి చేరొచ్చు ఢిల్లీ వెళ్ళి అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఇదంతా కూడా ఏంటంటే అసలు ముందర ఆమె ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్లో చేరిన తర్వాత మనకి ఇంకొంచెం ఫీడ్బ్యాక్ రావచ్చు. మొత్తానికైతే సార్ చెప్పినట్లు ఒకవైపు భారత్ జోడో యాత్ర సక్సెస్ అయింది, అలాగే భారత్ న్యాయ యాత్ర కూడా సక్సెస్ అయ్యే అవకాశం తప్పకుండా ఉంది అని చెప్తున్నారు. అలాగే ఇక తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి సౌధపత్రం అనేది ఇప్పుడు ఉన్న బిల్డింగ్స్ని పడగొట్టి మళ్ళీ కొత్తవి కట్టాల్సిన అవసరం ఏముంది? మరి ఒకవేళ కావాలి అనుకుంటే కనుక కొత్తవి కట్టుకున్నా సరే వీటిని ఇంకా దేనికైనా ఉపయోగించుంటే బాగుండేది. డబ్బులన్నీ కూడా దుర్వినియోగం చేసి ఇప్పుడు మొత్తం కూడా అప్పుల కుప్పగా మార్చిన పరిస్థితి అయితే నెలకొంది. దీనిపైన రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అలాగే ఇక ఆంధ్ర విషయానికి వచ్చేటప్పటికి మ్యాక్సిమం వైఎస్ షర్మిలాని ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేసే అవకాశం అయితే తప్పకుండా ఉంది. కానీ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వైఎస్ షర్మిల వస్తే కనుక అక్కడ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది మాత్రం తప్పకుండా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ విషయాల గురించి ప్రతిరోజు కూడా మనకు విశ్లేషణ అందిస్తూ ఉంటారు వైఎస్ఆర్ శర్మ సార్. ఇది ప్రతిరోజు కూడా కొనసాగుతూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.